దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. దేవునికి స్తోత్రం. మీకోసం, మీ కుటుంబాల కోసం అనుదినం ప్రార్థిస్తున్నాం. మా కోసం, పరిచర్యల కోసం మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మారు మనసు అంశం మీద మరొక వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. వైద్యుడైన లోకా గారు రాసిన ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈ 17వ అధ్యాయము 30వ వచనములో పాత నిబంధన కాలంలో ఉన్న ఆ యొక్క విధానాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. అది అజ్ఞాన కాలం. పాత నిబంధన కాలంలో వారందరికీ మార్పు లేదు. పాత నిబంధన కాలంలో అందరూ వారికి ఇష్టమైనట్లుగా ప్రవర్తించారు. మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవించారు. దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే చూచి చూడనట్లుగా ఉండెను అని ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ విషయాలను మరి ఉటంకిస్తూ ఇక్కడ వైద్యుడైన లోకా గారు ఈ అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 30వ వచనంలో తెలియపరిచాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడే రాయబడి ఉంది, అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లుగా ఉండిను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచుండెను. ఏం చేస్తున్నాడు? ఇప్పుడైతే అందరూ అంటే ఈ మధ్య చాలామంది అనుకుంటున్నారు మతం మారుస్తున్నారు అని అంటున్నారు. మతం ఎవరు మారుస్తారండి? మతం ఎవ్వరూ మార్చరు. కానీ నీ మనసు మార్చుకోమని చెప్తున్నారు. నీ హృదయంలో ఉన్న కల్ముషాన్ని మార్చుకోమని చెప్తున్నారు. అది మంచి పద్ధతే కదండి. ఆ మంచి పద్ధతిని బట్టి చాలామంది అంటారు అందరూ మారు మనసు పొందాలంటే మేము మార్పు చెందాం, మేమున్న ఆచారాలను వదులుకోం, మేమున్న అలవాట్లు మానుకోం, మేమున్న తలంపులు మానుకోం, మా ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి అనే ఆలోచనలోకి ప్రతి మనిషి వెళుతున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు అజ్ఞాన కాలంలో అలా జరిగింది. అజ్ఞాన కాలంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిచారు. అజ్ఞాన కాలంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటను అలా ప్రవర్తించకూడదు. ఎట్లా ప్రవర్తించాలంటే మారు మనసు కలిగి బ్రతకాలి. అందరూ అంతటను మారు మనసు పొంది ఉండాలని మనుషులకు ఇది ఒక ఆజ్ఞలాగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక చాలా ఆజ్ఞలు వింటారు కానండి దేవుని ఆజ్ఞను వ్యర్థం చేస్తుంటారు. దేవుని మాటను ధిక్కరిస్తూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అజ్ఞాన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు జరిగించినట్లుగా మనం అలా జరిగించకూడదండి. ఎందుకని? యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనందరి కోసం, మనందరిని ప్రేమించి ఆయన ఈ లోకంలో అజ్ఞానతత్వం కలిగి బ్రతకకుండా ఉండాలనే దాని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, వారు చిన్న పిల్లలప్పుడు ఏమైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మనం ఏం చేస్తాం? చాలా ముద్దుగా అలవాటు పిల్లలు కదా, తెలిసి తెలియక ఏం చేస్తారులే అని అలాంటి చిన్న తప్పులు మాట్లాడినా వాళ్ళని ప్రేమిస్తాం, గౌరవిస్తాం. కానీ పెద్దరిగిన తర్వాత వాళ్ళు అలాగనే బూతులు మాట్లాడటమో లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామా? అస్సలు ఊరుకునే పనే జరగదు. వాళ్ళని ఈ మాటలు మాట్లాడకూడదని కుమార్తె అయినా కుమారుడైనా వాళ్ళు గద్దిస్తాం కదా.
మరి చిన్నపిల్లలప్పుడు వాళ్ళు బూతులు మాట్లాడితే ఈ ముద్దుగా నవ్వుకుంటూ వదిలేసాం. అలాగనే అజ్ఞాన కాలంలో దేవుడు కూడా చూచి చూడనట్లుగా వదిలేశాడు. కానీ ఇప్పుడైతే అలాంటి పరిస్థితిలో ప్రవర్తించకుండా మారు మనసు కలిగి బ్రతకాలని ప్రభు కోరుకున్నాడు. కనుక ఇటు ఆజ్ఞ నీకు మాత్రమే, నాకు మాత్రమే కాదు, సమస్తములో ఉన్న సమాజంలోనికి మానవాళ్ళకి ఈ మాటలు ప్రభు బయలుపరుస్తున్నాడు. కాబట్టి మారు మనసు కలిగి బ్రతకాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.